హాయ్ అండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ సిరి. ఒక 25 మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ముక్కలుగా కోసుకొని ఈ ముక్కలని నూనెలో ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. దీనికంటే ముందు మనం ఇంకొకటి చేయాలి. ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసి ఒక పావు కిలో పైగా ఉంటాయి. ఇవి తీసుకొని బాగా పొట్టు తీసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వాటిని నూనె బాగా వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసేసి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఇలా ఇది బాగా ఉడికినాక పక్కకు పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. మనం ముందుగా మామిడికాయ ముక్కలను ఉడకబెట్టాం కదా, వాటిలో 1 కప్పు కారం పొడి అండి, దానికి కొద్దిగా తక్కువ ఉప్పు వేసాము. రుచికి తగ్గట్టు వేసుకోండి. కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు కదా, దానికి సరిపడా వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర మెంతాల పొడి వేసాక ముందుగా మనం వెల్లుల్లి ముద్దని ఉడకబెట్టాం కదా, ఆ ముద్ద కూడా ఇందులో వేసి బాగా కలపనివ్వాలండి. ఇది దోశకి, చపాతీకి, రైస్కి చాలా రుచికరంగా ఉంటుంది.